అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై వరల్డ్ ఆఫ్ థాట్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను ఒక నార్మల్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలానే పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయడం వలన నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ నేను కాటన్ లైనింగ్ తీసుకున్నానండి. మనం డ్రెస్ ఎప్పుడు కట్ చేసుకున్నా కూడా ఫస్ట్ లైనింగే కట్ చేసుకోవాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోకూడదు. అది నేను 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. ఫుల్ లెంత్ వచ్చి నేను 38 ఇంచెస్ తీసుకున్నానండి. మనం మెజర్మెంట్స్ డ్రా చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఫస్ట్ వెర్టికల్ మెజర్మెంట్స్ మార్క్ చేసుకోవాలండి. అందుకని చెప్పి నేను బస్ట్ పాయింట్ మార్క్ చేసుకుంటున్నాను. 9 ఇంచెస్ దగ్గర నేను బస్ట్ పాయింట్ అనేది మార్క్ చేసుకున్నాను. వేస్ట్ వచ్చి 14 ఇంచెస్ మార్క్ చేసుకున్నానండి. హిప్ దగ్గర 22 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఫస్ట్ ఎప్పుడు కూడా వెర్టికల్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ లైన్స్ ఎక్స్టెండ్ చేసుకుందాము. నెక్ వచ్చి 2.75 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. షోల్డర్ వచ్చి 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్ దగ్గర నేను ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకుంటున్నానండి. హ్యాండ్స్ దగ్గర షేప్ ఉంటుంది అని చెప్పి అది నేను నెక్ ఎండింగ్ పాయింట్ ఉంది కదా 2.75, అక్కడి నుంచి నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చి ఆర్మ్ హోల్ అండి. ఆర్మ్ హోల్ 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ వచ్చి 15 ఉంది, అందులో హాఫ్ తీసుకున్నాను, 7.5 ఇంచెస్. ఇప్పుడు మనం లైన్ డ్రా చేసాం కదా, దాన్ని చెస్ట్ లైన్ అంటామండి. మనకి చెస్ట్ లైన్, బస్ట్ పాయింట్, అలానే వేస్ట్ లైను, హిప్ లైను 4 వచ్చాయి కదా. ఇప్పుడు మనం రౌండ్ మెజర్మెంట్స్ డ్రా చేసుకుందాము. రౌండ్ మెజర్మెంట్స్ వచ్చి నేను చెస్ట్ లైన్ 8 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. 1 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నానండి. ఖర్చు 1 ఇంచ్ కన్నా ఎక్కువ అవసరం ఉండదు. ఎందుకు అంటే మనం అది 4 ఫోల్డింగ్స్ మీద 1 ఇంచ్ పెట్టుకుంటున్నాము. ఓపెన్ చేస్తే 4 ఇంచెస్ అవుతుంది. అంతకన్నా ఎక్కువ లూజ్ అస్సలు అవసరం ఉండదండి. నేను బస్ట్ పాయింట్ కూడా మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి వేస్ట్ లైన్ వచ్చి 7 ఇంచెస్. 7 ఇంచెస్ నుంచి నేను 1 ఇంచ్ ఖర్చు కోసం తీసుకుంటున్నాను, 8 ఇంచ్. హిప్ వచ్చి ఒరిజినల్ది 10 ఇంచెస్ ఉందండి, ఖర్చులేమీ యాడ్ చేయకుండా. 1 ఇంచ్ నేను ఖర్చు కోసం తీసుకున్నాను. ఇప్పుడు ఆ లైన్స్ని కంబైన్ చేసుకుందాము, జాయిన్ చేసుకుందాము. ఖర్చులతో తీసుకున్నాం కదా అది. సో అక్కడి నుంచి అటు ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. అది డ్రా చేయడానికి నేను హిప్ కర్వ్ యూస్ చేస్తున్నానండి. అది స్టార్టింగ్ పాయింట్ దగ్గర పెట్టుకుని ఈ మనం ఖర్చు కోసం ఎంతైతే పెట్టుకున్నామో అక్కడ అలా మార్క్ చేసుకోవాలి. షేప్ బాగా వస్తుందండి. అక్కడ మనకి పాయింట్ షార్ప్గా ఉంది కదా, కొంచెం కరువు తిరగడానికి నేను ఆ స్కేల్ యూస్ చేసి కరువు తిప్పానండి. మనం సైడ్స్ కావాలనుకుంటే క్రాస్ తీసుకోవచ్చండి, లేదు అంటే స్ట్రైట్ తీసుకోవచ్చు. నేను కొంచెం క్రాస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి మనము ఆర్మ్ హోల్ మార్క్ చేసుకుందాము. ఆర్మ్ హోల్ మనకి 7.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, అందులో హాఫ్కి మార్క్ చేసుకుంటున్నాను 3.75 ఇంచెస్కి. అక్కడి నుంచి నేను ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నానండి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసము. నేను ఆర్మ్ హోల్ స్కేల్ యూస్ చేసి నేను రౌండ్ డ్రా చేసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్. బ్యాక్ది వచ్చి మనం మిడ్ పాయింట్ పెట్టాం కదా 3.75 దగ్గర, అక్కడి నుంచి మనం కరువు డ్రా చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చి నెక్ మార్క్ చేసుకుందామండి. నెక్ వచ్చి నేను ఫ్రంట్ది 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనం ఆది డ్రెస్ యూస్ చేసి మార్క్ చేయడం కన్నా ఇలా మెజర్మెంట్స్ తీసుకుని మార్క్ చేసుకుంటే డ్రెస్ అనేది చూడడానికి నీట్గా ఉంటుందండి. నెక్ నేను ఒక స్క్వేర్లా డ్రా చేసుకున్నాను. నేను ఫ్రంట్ అది కూడా రౌండ్ నెక్ పెడుతున్నానండి. స్కేల్ యూస్ చేసి రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాను.
మనకి మొత్తం అంతా మెజర్మెంట్స్ అన్నీ మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి. వేస్ట్ పాయింట్ దగ్గర, హిప్ పాయింట్ దగ్గర చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి. మనం ఫ్రంట్ నెక్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చి నేను 5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నానండి. నేను అది కూడా ఒక బాక్స్లో మార్క్ చేసుకుంటున్నానండి. మనం బ్యాక్ నెక్ మార్క్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఒకవేళ ఆది డ్రెస్తో కనుక మనం కుట్టుకుంటున్నట్లయితే అది రెడీమేడ్ టాపా టైలర్ కుట్టిన టాపా చూసుకోవాలండి. ఎందుకంటే బ్యాక్ నెక్ రెడీమేడ్ టాప్ ఎప్పుడు కూడా డీప్ ఉండదు. డీప్ తీసుకోవాలి అనుకుంటే షోల్డర్ నెక్ థియరీ అనేది తెలిసి ఉండాలి. ఇది కూడా నేను రౌండ్ నెక్ డ్రా చేసుకున్నాను. ఎలా అయితే డ్రా చేసుకున్నానో అలా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ మార్క్ చేసుకుంటున్నానండి. హ్యాండ్స్ నేను 5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. కింద ఒక హాఫ్ ఇంచ్ నేను ఖర్చు వదులుకున్నాను. పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు వదులుకున్నాను. నేను 3.5 దగ్గర ఒక మార్క్ చేశాను కదా, దాన్ని క్యాప్ హైట్ అంటారండి. మనకి ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదా, ఆర్మ్ రౌండ్ అంటే మనకి హ్యాండ్ లూజ్కి అలానే హ్యాండ్ స్టార్టింగ్ పాయింట్కి మధ్యలో మెజర్ చేసుకుంటే ఆర్మ్ రౌండ్ అనేది వస్తుందండి. ఇప్పుడు నేను మార్క్ చేసుకున్న లైన్స్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చి నేను 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. మనం డ్రెస్ దగ్గర ఎంతైతే ఖర్చు వదిలామో హ్యాండ్స్కి కూడా అంతే ఖర్చు వదలాలండి. అక్కడ నేను 1 ఇంచ్ వదిలాను కదా, ఇక్కడ కూడా నేను 1 ఇంచే వదులుతున్నాను. సేమ్ వచ్చి ఆర్మ్ రౌండ్ వచ్చి 5.75 ఇంచెస్ ఉందండి. 75 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. 1 ఇంచ్ నేను ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. అదే ఖర్చు కోసం అక్కడ వదిలాం కదా, ఇక్కడ కూడా 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ లైన్స్ని ఎక్స్టెండ్ చేసుకోండి. లైన్స్ ఎక్స్టెండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ ఎక్స్టెండ్ చేసుకున్న లైన్ ఎంత ఉందో మెజర్ చేసుకోండి. అది వచ్చి 7.75 ఇంచెస్ ఉంది. అక్కడ నేను హాఫ్ పాయింట్కి మార్క్ చేసుకుంటున్నానండి. 3.75 ఇంచెస్కి ఆర్మ్ హోల్ కరువు ఉంది కదా, దాని మీద కూడా మనం ఆ మెజర్ చేసుకుని 7.75 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకున్న తర్వాత ఆ స్టార్టింగ్ పాయింట్ అనేది మనం హ్యాండ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర పెట్టుకుని ఆ మిడ్ పాయింట్కి టచ్ అయ్యేలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. బిగినర్స్ ఎవరికైనా సరే ఈ టూల్స్ ఉంటే చాలా ఈజీ అండి. సో ఇప్పుడు దాన్ని రివర్స్ చేసుకుని అదే పాయింట్ దగ్గర పెట్టుకుని ఎండింగ్ పాయింట్కి ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్ అండి. ఇప్పుడు బ్యాక్ ఆర్మ్ హోల్ చూద్దాము. మిడ్ పాయింట్ ఉంది కదా, అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. మనం ఆర్మ్ రౌండ్ పాయింట్ దగ్గర నుంచి ఆ లైన్ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఇది బ్యాక్ ఆర్మ్ హోల్. ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకుని కట్ చేసుకోండి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ది బ్యాక్ది రెండు రెడీ అయినాయి కదా. ఇది వచ్చి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అండి మన డ్రెస్ది. నేను ఇది లెంత్ వచ్చి 42 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. నెక్ ఎప్పుడు కూడా డ్రెస్ కుట్టిన తర్వాతే కట్ చేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ది. సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నట్టే హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా, స్టిచ్చింగ్ చూద్దాము. ఫస్ట్ నేను నెక్ కుట్టుకోవడానికి లైనింగ్ పెట్టుకుని పిన్నిలు పెట్టి ఉంచుకున్నానండి. దాని మీద ఒక చిన్న కుట్టు వేసుకుంటే సరిపోతుంది. సేమ్ నేను బ్యాక్ది కూడా ఇలానే కుట్టు పెట్టుకున్నానండి. రెండు చూపించట్లేదు, వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది కదా అందుకు. అలా అయితే అది మనం ఇప్పుడు నెక్ అది ఇప్పుడు కట్ చేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. అక్కడక్కడ నేను చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటున్నాను, నెక్ అనేది ఈజీగా తిరుగుతుంది దానికోసము. అలా నెక్ రివర్స్ చేసుకున్న తర్వాత దాని మీద కూడా ఒక కుట్టు వేసుకోవాలి.
సేమ్ ఇలానే బ్యాక్ది కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఫ్రంట్ది అయింది. ఇప్పుడు వచ్చి హ్యాండ్స్ కూడా సేమ్ అలానే దాని మీద ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. దాన్ని రివర్స్ చేసుకుని ఇంకో కుట్టు వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం షోల్డర్స్ జాయిన్ చేసుకుందాము. షోల్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు ఒక పక్కకే ఉండాలి. ఇప్పుడు 2 షోల్డర్స్ జాయిన్ చేసుకోండి. షోల్డర్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేద్దాము. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫ్రంట్ ఆర్మ్ హోల్కి ఫ్రంట్కి వచ్చేలా చూసుకోవాలి. మనం పొరపాటున అది బ్యాక్ను కుడితే డ్రెస్ అనేది చూడటానికి నీట్గా ఉండదండి. ఫ్రంట్ది అలానే 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేసుకుందాము. సైడ్స్ కట్స్ కుట్టుకోవటానికి అక్కడ నేను 2-3 టైమ్స్ రఫ్ చేసుకుంటున్నానండి. అలా రఫ్ చేసుకోవడం వల్ల సైడ్ కట్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి కుట్టుకునేటప్పుడు. మనం అలా రఫ్ చేసుకున్నప్పుడు అది అలా నీట్గా ఓపెన్ అవుతుంది. అది ఫోల్డ్ చేసుకుని మనం కింద నుంచి ఒక కుట్టు వేసుకుంటే చాలా నీట్గా వస్తాయి కట్స్. ఐ హోప్ ఈ స్టిచ్చింగ్ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నానండి. స్టిచ్చింగ్ వచ్చి నేను కొంచెం స్పీడ్ పెట్టాను, వీడియో లెంత్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి. మొత్తం 2 సైడ్స్ కూడా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటూ అలానే కుట్టుకోవాలి. సైడ్ కట్స్ కుట్టుకోవడం ఎవరికైనా డీటెయిల్గా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను దాని మీద ఒక సెపరేట్గా ఒక వీడియో అనేది చేస్తాను. ఇప్పుడు వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి నేను నార్మల్గా చూపిస్తున్నానండి. టూ సైడ్స్ కూడా అలా కుట్టుకోవాలి. ఫైనల్గా మన డ్రెస్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, సైడ్ కట్స్ చాలా నీట్గా వచ్చాయి. ఫైనల్గా మన డ్రెస్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.